పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సిద్దిపేట రైకే పల్లల్ల పాసు నా పెళ్ళం గట్టిన సీరెట్లుందే ఇక నా పల్లల్ల పాసును చూడు. హే రాణి రానమ్మ ఆనాటి నవ్వులు ఏమమ్మ ఈ పూజలు ఒడవై దంగై ఆకు సాయే ఒట్టే వయ్యో. అగో ఏందో డబ్బా తీసి లేదంటున్నావు. ఈ నడుమ టీవీలో చూస్తాం కదనే, సమంత ఇళ్ళకెళ్ళి పడితే అల్లకెళ్ళి వెళ్తుంది, అందుకే డబ్బాలో చూసిన. పీడాతను వెళ్తే భయం అయిపడైతుంది కదా. అబ్బో నీ ముఖం పాడుగాను కదనే, అయినా ఆడ బ్రష్ ఆడ పేస్ట్ ఉన్నది, అది పెట్టుకొని దొంగ ఏమన్నా చత్తవా? పండ్ల పుల్ల ఏం చదువుతున్నావు? పండ్ల పుల్ల నా ముఖం నా ఇష్టం, నేను దేనితో తోముకుంటా, నీకేమైతుంది? నీతో ఉండేది నేను, ఆశ నచ్చేది నాకే. ఆపపుల్లతో తోముతా నీకు ఆసన వస్తున్నాదే, అయినా ఆ దిక్కుల పేస్ట్లతో తోముతున్నాయి కాదే, నోరంతా జెండు బాంబు వాసన వస్తుంది. అయినా ఆప చెట్టు విలువ నీకేం తెలుస్తుంది? ఒక్క ఆప చెట్లు లేని ఇంగ్లీష్ వాడు కూడా ఆప చెట్లు మాయని పేటెంట్ హక్కుల కోసం కొట్లాడుతాడు. కొన్ని కోట్ల ఆప చెట్లు ఉన్నాం, మనం ఆప చెట్టును దేక్తలేము. ఏం చెప్పావురా? నువ్వు ఎట్లైనా చావు గానీ గులాబీ చెట్లు తెమ్మన్నా తెచ్చినావా? అబ్బా అమ్మ, ఒక్క చెట్టు 300 ఉందట. అయినా కిరాయికున్న కొంపల ఎన్ని చెట్లు పెడితే ఏ లాభమే? వాళ్ళు ఓర్తు పీకురు అంటే తట్టపుట్ట చదువుకొని పీకుడేనే. చీ నా బతుకు పాడుగాను, సొంత ఇల్లు లేకపోయా ఉన్నిల్లును సొంతం అనుకోరాదే. కూడదు, అనుకోకూడదు. ఒకవేళ గట్ట అనుకున్నాం అనుకో, తెల్లారి వరకు బయట ఉండడు అవుతుంది. అందుకే పనికొస్తావు. నా పెళ్ళవు నన్ను ముఖేష్ అంబానో అనిల్ అంబానో అనుకుంటాను. పిసిదానికి దానికి ఏమేరక, నేను ఈరియాని కొడుకు కుమార్ గాని అని. ఇవన్నీ మనతో నేడైతావా కావు, ఇవన్నీ మనతో నేడైతావా కావు, ఈ అరలతో పెట్టుకోవద్దు. రాణి రాణి ఎవరైనా పనిపోతున్నా? ఇగో సుధాకర్ నత్తడు, చిట్టి పైసలు ఒక 1000 రూపాయలు ఆయనకు. ఇగో అగో ఇవి కాకుండా ఇంకా 1000 రూపాయలు ఉంటాయి కదా నీ దగ్గర. ఆ 1000 రూపాయలు నాకు అవసరం ఉండని. అబ్బో నీకు ఇత్తని ఏం చేస్తావు నాకు తెలియదు కదా. ఈ చీరలు ఈ బోకర్నాకలు కొనడానికే కదా. అది కాదే పిసదారా, ఇవి కొన్నామనుకో అట్టి ఖర్చు అవుతాయి. ఒకవేళ వచ్చిందనుకో నిజంగా బంగారం కొనుక్కోవచ్చే, కోట్లు వస్తాయి. నువ్వు అంతేగాని నేను పోతున్నా పనికి. సుధాకర్ అన్న వస్తే పైసలు. నేను నీ దగ్గరికి వస్తానా? ఎందుకురా? ఈసారి ఇంకో 2 వేయలేవురా. నీకు బుద్ధి వదారిగా? అది కాదురా, ఈసారి ఖచ్చితంగా తగ్గుతుందని నమ్మకం ఉందిరా నాకు. ఇంకెన్ని పైసలు తలగబెడతావు ఇట్లా? నా పైసలు ఇవ్వబట్టే నీకేమైతుందిరా కడితే? అరే ఏం మనిషి ఉన్నావురా నువ్వు? నా పైసలు అయినా పడుతుంది. 400 చొప్పున ఇవారికి 20 సార్లు వేసినావు. 24 ఎంతరా? 8000. అవే 8,000 పెట్టుకోని దవాఖాలకు పోయేస్తామవురా? దవాఖాలకు పోవడానికి నాకేమైందిరా? అరే మళ్ళీ ఏమైందంటే మేము రా, 10 సంవత్సరంన్నర అవుతుంది. అందరూ పిల్లలు తీసలేదు అంటే నీకు చెవులకు వినబడతా లేదురా? అరే పిల్లలు మన చేతులు ఉంటాదిరా, నీ తెలియని చెప్పిన చెప్పు. అట్లా కాదురా, దవాఖాలకు పోయి చెక్ చేయించుకుంటే ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి మెడిసిన్ వాడచ్చురా. ఎందుకు రా ఇట్లా చెప్తున్నావు నువ్వు? అరే నువ్వు అనేది కూడా నిజమే కానీ ఈ 8,000తో దవాఖానకు పోతే అవుతుందిరా?
స్కానింగ్లని మందులని రిపోర్ట్లని కనీసం ఒక 30-40 వేలు పట్టిస్తారా? ఇక ఇదంటావా 400తో నడిచిపోతుంది. ఇక అందుకే కట్టమంటున్నారా? 400 అనుకుంటా, వారానికి 800 ఎత్తున్నావురా. ఇక నేనే పని చేస్తే తీరే ఇదందా. అరే నేనేమన్నా తాగటోన్నా తినటోనరా? అదే నాకు తాగుడు అలవాటు ఉంటే వారానికి ఒక పుల్లు బట్టలు తెచ్చుకొని తాగపోదురా. ఇంకా అవే పైసలు గిట్టు కడుతున్నా అనుకో రాదురా. నా నచ్చివ మంచిగుంటే ఈసారి వెళ్తుంది కావచ్చురా. కట్టరా, ఏం కాదు. సరే తీరా కడతా కానీ ప్రజలు ఈ బాధకి దందా పని చేస్తారు. ఇక సోపతి కానీ ఏం చేయాలి? ఇక 200 ఉంటాయి కోటర్ దాకా. ఇక కోటర్ కాదు, అప్పటికి సిలిండర్ తీసుకోవాలి. కుమారు, ఓ కుమారు, కుమారు. సుధాకర్ గారు మీరేనా? రండి వచ్చి కూర్చోండి. రాణి, నీ పేరులో ఉన్న రాణితనము మీ ఇంట్లో ఉన్నట్టు నాకు కనబడతలేదు. అయినా కానీ ఈ కుమార్ గారిని ఎట్లా చేసుకున్నావు? బహుశా ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో. వాడు నా అంత అందగాడు కాదు, డబ్బున్నోడు కాదు. వాడిని ఎట్లా ఇష్టపడ్డావు? దరిద్రానికి అంగిలాగా తోడితే కుమార్ గాడే అని మా ఊర్లో అందరూ అంటారు. రాని, ఈ పైసలు నాకు లెక్కే కాదు. రాని, ఎన్ని పైసలున్నా నా ధ్యాస అంతా ఎక్కడో ఉంటుంది. రాని రాని నిన్నెప్పటికైనా ఒక రాణిలా చూడాలన్నది నా కోరిక. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశమా? మనం అనుకునేవన్నీ జరుగుతాయా ఏంటి? పైగా ఈ చీఫ్ క్వాలిటీ చీరలు, ఈ బోకర్ నగలు ఎన్ని రోజులు వేసుకుంటావు? రాని, ఓ పిల్ల లేదు, జిల్లా లేదు. రాని, నేను చూస్తే జాలేస్తుంది. రాని, ఇక్కడ నీ జాలి దయలు ఎవరికేం అవసరం లేదు. కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు. రాని, నీ దరిద్రం నేను ఓటాలనుకుంటున్నా. రాని, అయినా చిట్టి ఇప్పుడే అయిపోద్ది. అయ్యింది, ఎన్నో రోజులుంది. అన్ని రోజులల్లా నాది ఒక్క రోజన్నా కాకపోతుందా? ఆలోచించుకోవాలి. సుధాకర్ నచ్చిందానే సిట్టి పైసలు ఇచ్చినావా? మా ఇచ్చిన కానీ పైసలు చిట్టి పైసలు అని ప్రతి అడ్డమైన ఇంటి దాకా తీసుకురాకు. ఏమైంది గట్ల మాట్లాడబడి? ఆయన ఎన్నిసార్లు రాలే, ఎన్నిసార్లు తీసుకపోలే? మొగోళ్ళే కుక్క బుద్ధులు ఎల్లకాలం ఒకటే లెక్క ఉండే కదా. ఇప్పుడు ఆయన బుద్ధికి ఏమైందే? ఏమన్నా అన్నాడా ఏంది? ఏమన్నా అంటే నేను ఊకునేదాన్నేనా ఏంది? మరి ఇప్పుడు గంతగానే కోపానికి ఎందుకు వస్తాను? ఏం కాంది? ఇంకోసారి అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురామంటున్నా. పోయిపోయి వచ్చినాక తిండి మనుషులు మాట నీవు, ఏం మనుషులు మాట నీవు. రోజు గిదే వరుడు నాకు కన్నవంత ఏమాదు. మనిషి అంత లేకుండా చేస్తాను ఇంట్లో. ఈ కోపానికి అయితే ఏం తక్కువ లేదు. సంపాదించేది ఆడానా, కోపమేమో రూపాయి. నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వవా? అబ్బా నాకు తెలిసే నువ్వు దగ్గరికి వచ్చి గుండీలు ఇప్పంగానే ఏదో అడుగుతావని. ఎప్పుడు చూడు సీరియల్ అనుకుంటా నా సంపాదన అంతా నీ సీరియలకు ఈ భోగర్ నగలకే అవుతున్నాయి. ఆ బీరో నిండా సీరియలే ఉన్నాయి. ఏం చేసుకుంటాయి సీరియల్ అన్ని? నమస్తే. అరే సంపత్, ఎటుపోతున్నారా? పనిపోతున్నా అన్న. అన్న నిన్న మా బుజ్జి చిట్టి పైసలు ఇచ్చిందానే? ఇచ్చింది, నిన్ననే తీసుకొని ఇచ్చింది. సరే అన్న, నేను పోయేస్తా మరి. మంచిది. ఇది పనికి పోతాడు, ఇంటికాడ అది ఒక్కతే ఉంటుంది. కరిమారి ఇలా కాకపోతే రేపు పోవచ్చు. ఎట్లయితే అట్లే. సరే అయితే పోయేస్తా. అరే కుమారు, రే కుమారు, ఉన్నావా?
కుమారు, ఓ కుమార్, రాణి, ఓ రాణి, ఉన్నావా? సుధాకర్ గారు మీరా? మీ చిట్టి డబ్బులు నిన్ననే ఇచ్చినాం కదా. ఏంది రాణి, మన ఇద్దరి మధ్యలో డబ్బులేనా, ఇంకేం లేదా? ఏదో నేను చూసిపోదామని వచ్చిన. ఏంటో చెప్పు. రాణి, నువ్వు అట్లా అనకు, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇంకొక మాట మాట్లాడక ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకు, వెళ్ళిపోయి నుండి. ఏందిరా అంత మొరటుగా మాట్లాడతాను? నేను నిన్ననే చెప్పిన కదా షాపింగ్కి పోదాం, నీకు నచ్చిన చీరలు నగలు నీకు ఏది నచ్చుతుంది కొనుక్కో. నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? ముందు నా ఇంట్లోకి వెళ్ళాడు. చాలా అందంగా ఉన్నావు. ఈ నగలు నిజమైన నగలైతే ఇంకా అందంగా ఉంటావు. నువ్వు ఒప్పుకోవాలి. కానీ కుమార్ గారిని తెలియకుండా నువ్వు ఇల్లు కట్టుకుని ఆయన పైసలు ఇస్తా. అయినా నాకు తెలియక అడుగుతా, ఆడు మొగోడైనట్టుంటే మీకు పిల్లలు కాకపోదురా? లోకం బాన్లోనే ఉంది రాని, నువ్వు అనాలి. కానీ నేను మహారాణి వేస్తా. ఇదంతా నాకు తప్పులా ఉంది, భయంగా అనిపిస్తుంది. తప్ప లోకం మీద ఎవరు చేయద్దా? ఇక్కడ ఎవరు చూస్తలేరు. నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఎవరికి చెప్పాను, అంతే. ఎటువేను అన్నయ్యల్లా పనికోయేస్తున్నారా? అన్న నేను నీకు ఒక ముచ్చట చెప్తాను, నువ్వేమనుకోకే. సరే చెల్లె, ఏంటిదిరా? అదే అన్న నీకు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదన్నా. అయ్యో దానే ఉంది చెల్లె, చెప్పురా ఏంటిదో. అన్న ఇంకా చిట్టిల సుధాకరు ఊక మీ ఇంటికి వస్తాండే ఏందే? గదారా, నేను ఆయన దగ్గర చిట్టి ఎత్తున్నారా? కాదన్నా, చిట్టి ఎత్తే నెలకు ఒకసారి ఉంటుంది. ఈయనేందన్నా 2-3 రోజులకు ఒకసారి వస్తాడు. ఎందుకైనా మంచిదన్నా, నువ్వు కొంచెం కనుక్కొని ఉండు. నువ్వు ఉన్నప్పుడు వస్తే అది వేరు, నువ్వు లేకముందు కూడా వస్తాడు కదా ఆయనే. అరే బుజ్జి, ఆయన బుద్ధి అసుంటిదే కావచ్చు కానీ మీ వదిన అసుంటిది కాదురా, అది మస్తు మంచిది. నువ్వేదో అపార్థం చేసుకున్నావురా, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, నేను పోయేస్తా. ఏమో అన్నా, నీ నమ్మకమే ఆ దేవుడు కాపాడాలి. తొమ్మిది 1 6 5 4. అబ్బా, ఒక్క నంబర్తో నరసన్న మిస్ అయింది కదా. చూసినవారా నెంబర్లు? చూసిండ్రా, నరసన్నది ఒక్కటే నంబర్ తోటి మిస్ అయింది. నర్సన్న గురించి నాకెందుకురా, నా చూసినావా? ఏమైందా? అందుకే రా అద్దంటున్నా, నువ్వే నా మాట ఇంటలేవు. అట్టిగా పైసలు ఖరాబ్ చేసుకోకురా. ఏ గదానికి భయపడతామారా? ఈ వారం కాకుంటే మళ్ళా వారం వస్తుందని ఖచ్చితంగా నమ్మకం ఉందిరా నాకు. దేవుడు నా అందులో ఉన్నారా, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎట్లయితే అట్లయితే ఇగో మళ్ళా వారానికి అయితే కట్టు, మళ్ళీ నా దగ్గర ఉంటే ఖర్చు అవుతాయిరా. నువ్వు చెప్తినవురా. సరే కానీ మొన్న పైసలు వచ్చేది ఉన్నారా? ఒక వచ్చినాయి, ఓ 30,000 ఉన్నాయిరా, తీసుకున్నా దాపల్లో పోయిరారా. ఏంది బాగారా? అయినా గవ్వన్ని పైసలు నా దగ్గర మళ్ళీ ఎట్లా వెళ్తాయిరా? నీకు ఎట్లా కట్టమంటావు? నాకు వద్దు. అరే వెళ్ళినప్పుడు ఇటు తీరా, ముందైతే దావకంలో గురించి కట్టుకో. ఏమో సూత తీరా మరే, నేను పోతాను, నాకు పనికి లేట్ అవుతుంది. అదైతే కట్టు. పెద్దగాని గివ్వి సోకున్నది, నీకు కొద్దిగా ఆలోచించుకోరా. చూస్తా దబ్బర పోయేది ఉంటే రేపు వచ్చి పైసలు పట్టుకపో. సరే సరే. ఏమైంది సుధాకర్? ఇల్లంటివి అదంటివి అన్నీ ఏమైంది? అయ్యో, దగ్గరగానే గంట ఎగురుతుందా? చేద్దాం, కొంచెం ఒప్పుకోండి. అయితే నీ కడుపు అయితే మంటది. సరే వెళ్ళొస్తా మరి.
ఏమైందిరా నీ గిడ కూర్చున్నావు? ఏమైంది? నువ్వు డల్లుగా ఉన్నావు. నువ్వు ఎందుకు డల్లుగా ఉన్నావో నాకు తెలిసే. రేపు దాఖలు పోయేదండి. మనకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది కానీ నీ బాధ అంతా ఇంకా పిల్లలు అయితే లేరనే కదా. రేపు పోయి చూపించుకుందాం. పైసల గురించి నీకు ఎందుకే, నువ్వు పైసల గురించి ఆలోచించండి. రేపు దాఖలు పోయేద్దాం. సరేనే, నేను కాల్ చేతులు అనుకున్నా అత్త, నాకు ధ్యానం పెట్టు. నీ దగ్గరికి వస్తున్నారా? ఎందుకు? అరే నీ కళలు ఫలించినాయిరా. నీకు లక్కీ లాటరీలా ₹1,00,00,000 కలిగింది. ఏ జోగులు లేకురా, నువ్వు ఇన్నొద్దులు అలగంది ఇప్పుడు తగ్గుతుందా రా? అరే నిజంరా, నువ్వు నమ్మవని నాకు తెలుసు. కానీ ఇన్నొద్దులు ఉన్న నీ దురదృష్టాన్ని నీ అదృష్టం జారిస్తూ తన్నిందిరా. అమ్ముతో నిజమారా? నిజంరా. అబ్బా ఎంత మంచి మాట చెప్పినవురా. నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవుతలేదురా. నిజంగా దేవుడు ఉన్నారా. థ్యాంక్స్ అరే, థ్యాంక్ యూ రా. అరే నీ సంబరం కానీ 3 ఇచ్చిన 30,000 అయితే ఇవ్వాలి వాళ్ళ. ఓ పిచ్చోడా, 30,000 ఏం కర్మరా? 30,000కి ఇంకా 30 కాదు, 60,000 ఇస్తా, తీసుకో. అరే ఇది ముచ్చిదా మా బుజ్జిపోయి నేను చెప్తా. థ్యాంక్స్ రా. అని ఏమైంది? ఎందుకంటాను ఏమన్నాడే? రిపోర్ట్స్ వచ్చాయంటండి. నీలో ఏ లోపం లేదటండి, నాలోనే లోపం ఉందట. నాకు ఇక పిల్లలు పుట్టరట. పిచ్చిదానా, గదానికే బాధపడుతున్నావు అని ఏడో ముక్కు. నేను నీకు ఒక మంచి ముచ్చట చెప్తామని వచ్చింది. మనకు లాటరీలా ₹1,00,00,000 వచ్చినాయి. మన కష్టాలన్నీ తీరినట్టే. మనకు ఖచ్చితంగా పిల్లలు అవుతారు. అవసరమైతే నీకోసం ఎంత ఖర్చు పెట్టుకోమన్నా నేను పెట్టుకుంటేనే. మనం మంచి దవాఖానా చూపించుకుందాం. నువ్వు బాధపడవు. ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తా. ఇంత మంచి అయినా మోసం చేశాను. నాలాంటి దానికి నరకంలో కూడా స్థానం ఉండదు కావచ్చు. ఒకసారి మా ఆయనని అడిగి చూస్తా, మళ్ళీ పెళ్లి చేసుకోమని. ఒకవేళ ఆయన చేసుకుంటే నేను చేసింది తప్పే కాదు. మంచిగా ఎంత పెద్ద హాస్పిటల్లో తిరిగినా ఫలితం ఏం లేదంటండి. పిల్లల కోసం మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పిచ్చి గిట్ట లేచిందా? నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఇడిచిపెట్టడానికి కాదు. ఎందుకంటే మాట్లాడుతున్నావు? మన పిల్లలు పుట్టకుండా మంచిదే. అవసరమైతే ఒక అన్నదశలో పోయి ఒక బాబునో పాపను తీసుకొచ్చి వెళ్ళి చదువుకున్నావు. అంతేగాని ఇడిచిపెట్టనే మాట నేను ఊటకెళ్ళి రావద్దు చెప్తున్నా. జీవితాంతం నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఏడు బాధపడ పిచ్చిదాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. హలో సత్తి, ఏంటిదిరా? ఓకేరా. ఆధార్ కార్డు, పాన్ కార్డా? సరే సరే వస్తున్నా ఉండు. నేను ఒక సత్తిగా దగ్గరికి పోయేస్తానే. పైసలు లేదో ఫార్మాలిటీస్ పూర్తి అయ్యానట. నువ్వు అన్న దీన్ని పడుకోరా. ఇంత మంచోడికి ద్రోహం చేశాను. నా పాపానికి నేనే ప్రాయచిత్తం చేసుకుంటాను. దేవుళ్ళంటే మీకు మీ జీవితంలో నేను ఒక మాయని మచ్చలో మిగిలిపోయాను. మాయ మాటలు నమ్మి గాలిలో మేడలు అనుకొని లేని గుప్పలకు ఆశపడి లోకంలో ఏ ఆడది చేయని తప్పు చేశాను. నేను చేసిన పాపలకి నా చావే పరిష్కారం. మీ జీవితంలో నేను ఒక పూజకు పనికిరాని పువ్వుని. ఇట్లు శ్రీమతి రాణి కానీ రాణి. ఏవండు శ్రీవారు, వెళ్ళొస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే మీరే భర్తగా దొరకాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాణి 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 నువ్వు తప్పు చేయలేదే రాణి లే నువ్వు నా రాణి నువ్వు ఏ తప్పు చేయవు రాణి రాణి లే నాకు భయం అవుతుంది ఏమైంది రాణి రాణి లేమ్మా రాణి లే ఏమైంది అయ్యో దేవుడా నువ్వు తప్పుడు చేసినట్టు రాణి రాణి లే లేమ్మా రాణి లే రాణి అయ్యా రాణి